హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్. మీ అందరికీ తెలుసు, మనం ప్రతి పీపుల్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ వీడియోస్ అన్నమాట. డబ్బులు ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వీడియోస్. అయితే ఈ మధ్య ఒక ఇన్సిడెంట్తో మన యొక్క కొత్త ప్రాబ్లం వచ్చి ఒక సైట్కి, ఆ సైట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అన్నమాట. ఏమీ లేదండి, ఒక వ్యక్తి మనకి దగ్గర సైట్ కొనడానికి వచ్చారన్నమాట. సో వాళ్ళకి ఇల్లు కోసం సైటు వెతుకుతూ ఉన్నాము. ఈలోపు మనం 2-3 సైట్లు చూసాం. 2-3 సైట్లో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది. అయితే ఇలాంటి ప్రాబ్లంలో మనకి ఈరోజు ఒక సింగిల్ ప్రాబ్లం గురించి మాట్లాడదాం. ఏం జరిగిందంటే, కస్టమర్కి అనేది మనం చూపించడం జరిగింది. కస్టమర్ ఏమో అమెరికాలో ఉన్నారు. అయితే మనం వాళ్ళకి కొనిపించాలన్నమాట. వాళ్ళ మదరు మనకి కొనడానికి వచ్చారన్నట్టు. ఆమె చదవలేదు అసలు, ఎటువంటి ఎడ్యుకేషన్ లేకపోవడంతో ఆమె ఏమన్నదంటే కస్టమర్తో, మనం కొనాలనుకుంటున్నాం కానీ మన దగ్గర ఎటువంటి విషయాలు నాకు తెలియదు, ఏది కొనమంటే అది కొనేస్తాను కానీ తరువాత భరోసా అంతా మీ మీడియేటర్దని చెప్పడంతో మనం ఏం చెప్పామంటే, అవతల అమ్మిన ఆయన దగ్గరికి వెళ్ళి కంపల్సరీ ఆమెకి నాలెడ్జ్, దీని మీద ఎటువంటి నాలెడ్జ్ లేదు కాబట్టి, ల్యాండ్ ఎలా కొనాలో కూడా తెలియదు, వాళ్ళ అబ్బాయి బయట ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా తనకి తెలియజేసి అప్పుడు కొనిపిద్దామని మనం మాట్లాడేసాం. అడ్వాన్స్ ఇచ్చే ముందు వాళ్ళ అబ్బాయి ఏమన్నాడంటే, సర్వే చేసి అప్పుడు మన బిట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మనం డబ్బులు ఇద్దాం మమ్మీ అని చెప్పినాక, ఆవిడ రెండో రోజు మన దగ్గరికి వచ్చి అడ్వాన్స్ ఇచ్చే ముందు మనకి ఎవరైతే అమ్మారో వాళ్ళు, మనము, ఆవిడ అందరం కలిసి వెళ్ళి సైట్ మీదకి వెళ్ళి సర్వే చేయడం మొదలెట్టాం అన్నమాట. సర్వే చేయడం మొదలెట్టిన తర్వాత ఆ సైట్ ఏం జరిగిందంటే, పక్క సర్వే నెంబరు ఈ మన బిట్ అమ్మే సర్వే నెంబర్లో పడిపోయింది. తరువాత నెంబర్ ఉండాలి సర్వే నెంబరు. అలాంటిది పక్కనే కదా అని చెప్పేసి రైటరు అప్పుడెప్పుడో 10-15 ఏళ్ళ క్రితం పక్క సర్వే నెంబర్ వేసారన్నమాట. ఈ బిట్ సర్వే నెంబర్ అనేది లేదు, పక్క సర్వే నెంబర్ రాసేసారన్నమాట. సర్వే నెంబర్ మార్చాలంటే బోల్డ్ తంతు అన్నట్టు. సర్వే నెంబర్ ఎలా మార్చుకోవాలని కూడా మనం వీడియో చేసాం కాబట్టి ఆ సర్వే నెంబర్ ఆ రకంగా మార్చుకోవచ్చు. ఆ వీడియోలు చూడండి, మన నాయుడు రియల్ ఎస్టేట్ ఛానల్లోకి వెళ్తే మీకు దొరుకుతాయి. సర్వే నెంబరు తప్పు పడితే డాక్యుమెంట్లో ఎలా మార్చుకోవాలనేది ఒక వీడియో చేసాం, అది కూడా మీరు చూడొచ్చు అనమాట. అయితే ఈవిడికి అప్పుడు ఏం చెప్పాము, తల్లి మనం ఈ బిట్ తీసుకునాలి అనుకుంటే, సర్వే నెంబరు మార్చాలి అనుకుంటే మనం పాత డాక్యుమెంట్కి వెళ్ళాలి, వీళ్ళకి ఎవరైతే లింక్ ఇచ్చారో వాళ్ళ సర్వే నెంబర్ మారాలి, వాళ్ళు ఎవరికి ఇచ్చారో వాళ్ళ సర్వే నెంబర్ మారాలి. అవన్నీ కరెక్ట్ ఉండి ఇదొక్కటే తప్పు ఉంటే ఇదొక్కటే సాల్వ్ చేయాలి. ఇది కొంత ప్రాసెస్ ఉంది, మనం ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వవద్దు అని చెప్పేసి ఆపేసి తనని సేవ్ చేయడం జరిగిందనమాట. ఆమె సేవ్ దీంట్లోకి వచ్చింది అన్నట్టు. సో ఒక సైట్ కొనాలంటే ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రెండ్గా ఏం జరిగిందంటే, ఫస్టే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి సర్వే చేయించి 500 అయితే 500, 1000 అయితే 1000, ఎంత అయితే అంత సర్వేయర్కి ఇచ్చి మరీ చేసి సర్వే నెంబరు మనం తీసుకున్నది కరెక్టా కాదా అనేది మనం క్లియర్గా తెలుసుకోవాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే అప్పుడు డాక్యుమెంట్ రైటరు తొందరపాటులోనో మరి ఏ రకంగానో మనకి సర్వే నెంబర్ తప్పు రాసిస్తే ఆ బాధ మనం పడాలి, కొన్ని వాళ్ళం పడాలి. కాబట్టి కనీసం మనం ఒక సైట్ కానీ ఒక ల్యాండ్ కానీ కొన్నాము అనుకుంటే కంపల్సరీ మనం మన డాక్యుమెంట్ 1-2 సార్లు చదవండి. రిజిస్ట్రేషన్ కంగారు ఏం లేదు, ఓకే. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మినిమం కామన్ అనమాట, లక్షల్లో పెడుతున్నాం, మన డాక్యుమెంట్ కరెక్ట్ ఉందా లేదని రీచెక్ చేసుకోవాలి. ఎందుకంటే కరెక్ట్గా ఆఫీస్లోకి వెళ్ళే ముందు వస్తామండి, చాలామంది చెప్తారన్నమాట, డబ్బు పెట్టినంత మాత్రాన అందరూ కరెక్ట్గా వర్క్ చేస్తారనేది ఏం లేదు. మన డాక్యుమెంట్ కనీసం చూసుకునే బాధ్యత మనదే. తర్వాత రైటర్కి కూడా సంబంధం ఉండదు, ఎందుకంటే పొరపాటు అయిపోయిందాం నేనేం చేస్తాను అంటాడు. తర్వాత మనకి ఎవరైతే అమ్మారో వాళ్ళ లింక్ వాంటర్ చనిపోయినా కానీ మార్చడానికి అవ్వదు డాక్యుమెంట్. సో ఇలాంటి ప్రాబ్లం వస్తాయి కాబట్టి తనని కొద్ది రోజులు ఆగమ్మ, ఆయన కూడా ఎంఆర్ఓ పొజిషన్లో ఉన్నారు కాబట్టి మార్చడం అనేది చాలా ఈజీ అని చెప్పేసి తర్వాత కొంత టైం తర్వాత ఆ సర్వే నెంబర్ మారినాక మళ్ళీ ఆవిడ చేత కొనిపించామన్నమాట. సో ఇలా ఉంటుంది, సరైన మీడియేటర్ అయితేనే సరిగ్గా కొనిపిస్తాడు.
తరువాత మనం లక్షల్లో పెడుతున్నాం. రూపాయి పూర్వం అయితే ఎవరికి అవసరం లేదు భూమి. ఎంత కావాలంటే అంత ఈజీగా దొరికేది. కాబట్టి కంపల్సరీ చాలా జాగ్రత్తగా మనం ఆ, కొనుక్కోవాలి. సో నాయుడు రియల్ ఎస్టేట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా దొరికింది. ఇప్పుడు ఈ ప్లేస్లో మన సర్వే నెంబర్ కావాలి, ఏ సర్వే నెంబర్లు ఉన్నామో తెలుసుకోవాలంటే మంచి వీడియో చేసాను చూడండి. మన ఏ సర్వే నెంబరు వరల్డ్ వైడ్ ఎక్కడికి వెళ్ళా కానీ జీపీఎస్లో మన సర్వే నెంబర్ ఎలా తీసుకోవాలి అనేది, ఏదైనా సైట్ కొంటామంటే సర్వే నెంబర్ ఎలా వెతుక్కోవాలి అనేది మంచి వీడియో పెట్టాను. నాయుడు రియల్ ఎస్టేట్లో ఉంటుంది. మనం ఏ భూమి కొన్నా కానీ సర్వే నెంబరు కావాలనుకుంటే ఎలా వెతుక్కోవాలి, ఆ క్షణమే మనం ఎక్కడున్నామో సర్వేరు కరెక్ట్ చెప్పాడా లేదని కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి కంపల్సరీ ఆ వీడియో కూడా చూడండి, లింక్ ఇస్తాను కావాలంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.